సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలారం పారిశ్రామిక వార్డులో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సంఘాలు ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐఎన్టీయూసీ నాయకులు నరసింహారెడ్డి సిగాచి పరిశ్రమను సందర్శించి సిగాచి పరిశ్రమను కాలుష్య కారక పరిశ్రమనే కాదని ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అన్నారు. 41 మందిని పొట్టన పెట్టుకుంది సిగాచి కంపెనీ. పలువురి జీవితాలను నాశనం చేసింది. పరిశ్రమ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్ 30 నాడు పాశమైలారం పారిశ్రామిక వాడ సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి రియాక్టరు బాయిలర్ బ్లాస్ట్ కావచ్చు, డ్రైయర్ బ్లాస్ట్ కావచ్చు, జరిగినటువంటి ప్రమాదంలో కార్మికులు సుమారు 42 మంది కార్మికులు మృతి చెందడం జరిగింది. ఇంకా 9 నుండి 10 కార్మికులకు సంబంధించినటువంటి వారి యొక్క శరీర భాగాలు కావచ్చు, వాళ్ళ మృతుల సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకకుండా జరగడం జరిగింది. జరిగినటువంటి సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెంటనే స్పందించి 30వ తారీఖు నాడు జూన్ 30వ తారీఖు నాడు జరిగిన సంఘటన చూసి వారు కూడా హృదయంతో చెలించిపోయి 1వ తారీఖు నాడు పరిశ్రమకు రావడం జరిగింది. ఇక్కడ పరిశ్రమకు వచ్చి అనేకమైనటువంటి అధికారులను ఖచ్చితంగా దీనిపైన పూర్తి విచారణ చేపట్టాలి, జరిగిన ప్రమాద ఆనందం అనేది పూర్తి విచారణ చేపట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇన్వెస్టిగేషన్ హైపర్ కమిటీని వేయడం జరిగింది. రాష్ట్ర జిల్లా ఎంటీ తరఫున పరిశ్రమ జరిగింది. పెద్ద మనసు యాజమాన్యం ఒప్పించి ₹1 కోటి వారి ఎక్స్‌గ్రేషియా గా ఇప్పించడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ₹1,00,000 మృతి చెందిన వారికి ₹50,000. ఈ జరిగినటువంటి ప్రమాదంలో మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, 3 తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 1 యాజమాన్యము, 2 ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, 3 బాయిలర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఈ 3 డిపార్ట్మెంట్లు అట్లాగే అగ్నిబామ ఫైర్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్లతోటి ఈరోజు సుమారు 50 మంది చిలుకు కార్మికులు మృతి చెందడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే దేశంలో ఇలాంటి ఇంత పెద్ద ప్రమాదము ఏ పరిశ్రమలో కూడా జరగలేదు. కార్మికులు నష్టపోతున్నారు, వారి కుటుంబాలు నష్టపోతున్నాయి. ఖచ్చితంగా మనం అండగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ కమిటీని వేయడం జరిగింది. ఇప్పటికే కమిటీ కూడా 2-3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా ఐఎన్టీయూసీ తరఫున ఇప్పటికీ పరిశ్రమ వద్దకు 4వ సారి, అట్లాగే ఆసుపత్రుల్లో క్షతగాతులను 3 సార్లు వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం, ఏదైతే ఈ కంపెనీ డిజైనింగ్ ఉందో 30 సంవత్సరాల కిందట, అదే డిజైను ఆ ప్రొడక్టివిటీ కన్నా 500% ఎక్కువ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసుకుంటూ అప్పుడున్నటువంటి ఏదైతే చిన్నపాటి మిషనరీ ఫైర్ ఇంజన్ తిరగకుండా, అట్లాగే స్టీమ్ ఏదైతే పోతుందో ఆ స్టీమ్ కెపాసిటీని అది నిలుపుదల రోలింగ్ అనేది ఈ పరిశ్రమలో చేయకుండా, సర్టిఫైడ్ బాయిలర్ ఆపరేటర్ ఉన్నాడా లేడా అనేది నోటిఫై లేకుండా పరిశ్రమ పూర్తిగా లాభాలను ఆర్జిస్తూ ఇలా 1800 కోట్ల టర్నోవర్ తోటి 800 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఈ విధంగా యాజమాన్య తప్పిదంతో జరిగిందే తప్ప కానీ కార్మికులది ఎటువంటి తప్పుదం లేదు. కార్మికులు అనేకమైనటువంటి రాష్ట్రాలతోటి పొట్టబట్టుకొని రావడం జరిగింది. ఆ కార్మిక కుటుంబాలకు మేము అందరం అండగా ఉన్నాం. అట్లాగే ఎవరైతే మిస్ అయిన కుటుంబాలు, ఎవరైతే బాడీలు ఉన్నాయో వారికి పూర్తిగా వారి కుటుంబాలను ఆదుకొని, అట్లాగే స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, స్థానిక అట్లాగే జిల్లా మంత్రి అయినటువంటి పూర్తిగా వారి కుటుంబాలను ఆదుకొని, అట్లాగే స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, స్థానిక అట్లాగే జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు, మా కార్మిక శాఖ మంత్రి వర్యులు వివేక్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము కూడా ఒక వినతి పత్రం రేపు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క దర్యాప్తును చేసి ఎవరైతే కొన్ని మృతులు అయితే ఉన్నారో శవాలు ఉన్నారో వినకుండా పరిశ్రమలకు వచ్చిన సంఖ్య ఎంత, చనిపోయేంత ఆసుపత్రి అనేది కూడా డౌట్ ఉంది. అంటే మొదటి రోజు 160 అన్నారు, రోజు 158 అన్నారు, 3వ రోజు 113 బట్టి ఇండియాలో కూడా కొంత ఇది ప్రాంప్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా కార్మిక కుటుంబాలకు న్యాయం ఇస్తారు. రోజు మేము ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షుడు రెడ్డి గారి తరఫున ఈ యొక్క యాక్సిడెంట్ చూడము. యాక్సిడెంట్ కేవలం
ప్రభుత్వం యొక్క ఫ్యాక్టరీస్ వాళ్ళ యొక్క తప్పు వల్లనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది తప్పితే మిగతా ఏది కాదు. అక్కడ ప్రొడక్షన్ 6,000 కెపాసిటీ అంటే వర్క్ లోడ్ పెంచి జాబ్ లోడ్ పెంచి మళ్ళీ అక్కడ ఉన్న కెపాసిటీ తగ్గించి మళ్ళీ సేఫ్టీ మెజర్స్ ఏది కూడా పాటించుకోకుండా ఇక్కడ మన రాష్ట్రంలో గత 20 సంవత్సరాల లెక్కలు కూడా ఫ్యాక్టరీస్ వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని వారు చేస్తున్న కరప్షన్ ని అపోజ్ చేయాల్సిన ఉన్నది. ఇదే కాదు ఇవాళ భారతదేశంలో మనం 1967 అనే కన్వెన్షన్ ఐఎల్ఓ కన్వెన్షన్ 81 అనేది ఉన్నది. ఆ కన్వెన్షన్ 81ని ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుండే. ఆ హక్కుని కాలరాసి మోడీ గారు ఆ యొక్క హక్కుకి డిఫరెంట్ గా దానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తేవడం జరిగింది. ఆ లేబర్ కోడ్లలో ఏంటంటే ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీసే లేదు. ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ ఇండస్ట్రీలో కూడా పోయి సీని కానీ కంపెనీ కెపాసిటీని వర్టిసెస్ని చెక్ చేసే పరిస్థితి ఉండడం ఈ యొక్క జరిగింది. ఒకవేళ కన్వెన్షన్ 81 లో లేబర్ ఇన్స్పెక్షన్ చేసే హక్కు ఏదైతే ఉండే ఆ హక్కు ఉంటే ఈ యాక్సిడెంట్ కాదని చెప్పి ఐఎన్టీసీ గట్టిగా నమ్ముతున్నాయి. ఇవాళ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దానిని పునర్నిర్మించాలా, కన్వెన్షన్ 81 ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ని మరి పునఃప్రారంభించాలా. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వల్ల పనిచేస్తున్న అధికారులను అందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం. ఈ యొక్క ఆస్తుల కరప్షన్ మీద కూడా ఒక ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం. బాయిలర్ డిపార్ట్మెంట్ చేసిన అధికారుల మీద కూడా వేయాలి. ఇమీడియట్ గా మేము రవీంద్ర రెడ్డి గారు డిపార్ట్మెంట్